హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను కదా, మా అబ్బాయి నాకు ఒక కార్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు అరౌండ్ 25 lakhs కాస్ట్లో అని చెప్పేసి. అయితే మేము చాలా కన్ఫ్యూజన్లో ఉండే ఏ బ్రాండ్ ఏ మోడల్కి వెళ్ళాలని చెప్పేసి. అయితే సడన్గా నాకు ఐడియా వచ్చేసి నేను వీడియోలో అడిగాను సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి, మీదేమన్నా ఒపీనియన్ సజెషన్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి. అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా కమెంట్స్ వచ్చినాయి, నేను చూశాను కింద అన్నీ. అయితే పర్టికులర్ ఒక మోడల్కి చాలామంది అదే తీసుకోమని వాళ్ళ సజెషన్, అంటే ఎక్కువ దానికే ప్రిఫర్ చేశారు చాలా సబ్స్క్రైబర్స్. ఇంకా వేరే కొత్త వ్యూవర్స్ కూడా ఉన్నట్టున్నారు, ఎక్కువ దానికి వచ్చినాయి. అట్లనే నేను మా ఫ్రెండ్స్ సర్కిల్లో మా రిలేషన్స్లో కూడా అడిగితే 10 మందిలో 8 మంది కూడా అదే తీసుకోమన్నారు. ఇంత కాదు ఏ బ్రాండో మీకు సస్పెన్స్లో ఉంది కదా, చెప్తాను నేను. అయితే ఇంతమంది అన్న తర్వాత ఇంకా మళ్ళీ వేరే బ్రాండ్కి వేరే మోడల్కి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి నా మైండ్లో ఒకటి ఉంటే కూడా క్యాన్సిల్ చేసుకొని నేను మీరన్నదే సబ్స్క్రైబర్స్ ఇంకా మన వ్యూవర్స్ ఇంపార్టెంట్, వాళ్ళు ఏది సజెస్ట్ చేశారో మ్యాక్సిమం అదే వెళ్దాం అన్నట్టు నేను డిసైడ్ అయిపోయి మా అబ్బాయికి అడిగితే అతను కూడా, మా అబ్బాయికి కూడా నాకు కూడా ఇష్టమే డాడీ అది బాగానే ఉంటుంది అని చెప్తే, ఇంకా మేము అది ఎట్లా తీసుకున్నాం అనేది అదంతా పెద్ద స్టోరీ. అది సడన్గా లాస్ట్ 3-4 డేస్లోనే డెసిషన్ అయిపోయి ఆ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఇంకా మీరందరూ ఏ వెహికల్ అని అనుకుంటున్నారు కదా, ఇంకా సస్పెన్స్ అవన్నీ ఏం లేదు. డైరెక్ట్ షోరూంలో నేను డెలివరీ తీసుకునేటప్పుడు వీడియో క్లిప్స్ చూపించేస్తాను. అది యాక్చువల్గా ఏంటంటే కెమెరా పట్టుకెళ్ళాం, కానీ మేము నలుగురం మా ఫ్యామిలీ మెంబర్స్ మేము అందులో వీడియోలో ఉండాలి కాబట్టి మేమే ఎట్లా షూట్ చేస్తే బాగుండదని అక్కడనే స్టాఫ్కి ఒక అబ్బాయి ఉంటే అతనికి ఇచ్చి కెమెరా షూట్ చేయమన్నాము. అయితే కొంచెం షేక్ అది రావచ్చు, కానీ బాగానే వచ్చింది ఫుటేజ్, మీరు చూడండి. ఎందుకంటే ప్రొఫెషనల్ వేలో తీయలేదు, సింపుల్గా. యాక్చువల్గా నేను మొబైల్లో తీసేయమందాం అనుకున్నాను, కానీ మా అబ్బాయి కాదు మనం కెమెరాతో తీద్దాము పెద్ద కెమెరాతో అని తీపిచ్చాడు వేరే అబ్బాయికి ఇచ్చేసి. చూడండి మీరు ఇప్పుడు మేము తీసుకున్న కొత్త కార్ ఎట్లా అనిపించింది మీకు. మా సెలెక్షన్ అంటే నా సెలెక్షన్ కాదు, అది మీ సెలెక్షనే, సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ సెలెక్షనే, అది మీ వ్యూవర్స్ చాయిస్ అని చెప్పొచ్చు, మీదే చాయిస్. కాబట్టి మీ చాయిస్లో నేను అది తీసుకున్నందుకు మీకు ఎట్లా అనిపించింది, ఇంకా కార్ గురించి మీకు ఇంకేమన్నా స్పెషల్ వీడియోస్, స్పెషల్ కేటగిరీ, ఆ కార్లో ఉండే ఫీచర్స్ వాటిపైన ఏమన్నా కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో అడిగితే, ఎందుకంటే ఇప్పుడు నా చేతిలో ఉంది కాబట్టి నేను క్లారిటీగా ఒక 1 వీక్ యూస్ చేసిన తర్వాత మీకు అంటే మొత్తం అంటే దాంట్లో ఏముంది ఏం లేనిది అవన్నీ డీటెయిల్గా చెప్పగలుగుతాను. ఎంతైనా అంటే వేరే దగ్గర నుంచి మనం తీసుకొచ్చి 2 రోజులు ఉంచుకొని చేసింది వీడియో వేరు, మనం ఓనర్షిప్ అంటే మనం కొనుక్కున్న తర్వాత డబ్బులు పెట్టి కొన్న తర్వాత దాని ఫీల్ వేరే ఉంటుంది. ఓనర్ లాగా ఎప్పుడు మనం అడుక్కొచ్చిన బండిని ఓనర్ లాగా ఫీల్ అయ్యి మనం అంటే అట్లా రివ్యూ చేయలేమని నేను ఇప్పుడు కొన్నాను కాబట్టి నాది ట్రూ రివ్యూ ఉంటుంది. అట్లా మీకు అందులో పర్టికులర్ ఇప్పుడు ఇంజనే ఉందనుకోండి, ఇంకా ఏదైనా మీకు అనిపిస్తే దాని గురించి చెప్పమంటే నేను యూస్ చేసిన తర్వాత డీటెయిల్గా వీడియో. నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఆ కార్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. నేను తీసుకునే ముందు అసలు టెస్ట్ డ్రైవ్ కూడా చేయలేదు, అంత బ్లైండ్లీ తీసుకున్నాను. ఎందుకంటే జస్ట్ నమ్మకం, మీరందరూ అదే తీసుకోమని చెప్పారు కదా, అందుకే అదే తీసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా నా డెలివరీ షోరూమ్ నుంచి ఎట్లా తీసుకునేది సింపుల్గా నేను ఒక 2-3 నిమిషాలు వీడియో క్లిప్స్ తీశాను, అది చూడండి. చూసిన తర్వాత మీరు కమెంట్స్లో మీకు ఎట్లా అనిపించింది కారు, కమెంట్స్లో మీరు మీ ఒపీనియన్ రాయండి.
అయితే నిన్న షోరూమ్ నుంచి డెలివరీ తీసుకొని బయటికి వెళ్ళేసరికి సాయంత్రం అయింది. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా గుడికి వెళ్ళేసి పూజ చేయించేసుకొని ఇంకెక్కడ తిరగలేదు. ఇంటికే వచ్చేసి పార్కింగ్లో పెట్టేశాను. అక్కడ బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. అయితే ఎట్లా అనిపించింది, ఇది నా చాయిస్, మీ చాయిస్, మన అందరి చాయిస్, మన సబ్స్క్రైబర్స్ చాయిస్ అని చెప్పొచ్చు. మహీంద్రా XUV 700 మ్యాక్సిమం దీనికే అందరు తీసుకోమని చెప్పి రికమెండ్ చేశారు. అయితే నేను తీసుకున్న కలర్ మీకు ఎట్లా అనిపించింది, ఇంకా దీనిపైన ఏమన్నా స్పెసిఫిక్గా ఏమన్నా దీని ఫీచర్స్ గురించి వీడియో చేయమంటే నేను కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత డెఫినెట్లీ చేసి పెడతాను. ఇంకా మంచి ఫీచర్స్ చాలా ఉన్నాయి. నేను యాక్చువల్గా లాంగ్ డ్రైవ్ వెళ్ళేసి మొత్తం టెస్టింగ్ చేస్తాను దాన్ని. ఇంజన్ ఎట్లా ఉంది, కంఫర్ట్ ఎట్లా ఉంది, ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ స్పెషల్ వీడియోస్ మీకు ఫ్యూచర్లో చేసి పెడతాను. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.